ఈ 4 టిప్స్ చూడండి. మనము దోశలు వేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి మనం అట్లాగే పెట్టేస్తే ఆక్సిడైజ్ జరిగి అది రెస్ట్ పడుతుంది. ఈ విధంగా మనం ఈ పెనుగును క్లీన్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుంటే మనకి క్లీన్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలంలో కొన్ని కూరగాయలు ఎండిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఈ విధంగా ఒక కుండ తీసుకొని దాన్ని బాగా నీళ్ళల్లో ముంచి బాగా తడిపిన తర్వాత దాంట్లో కూరగాయలు వేసి దానిపైన ఒక క్లాత్ కప్పండి. కప్పిన తర్వాత దాన్ని అప్పుడప్పుడు తడుపుతూ ఉండండి. ఆ కూరగాయలు డ్రై అయిపోకుండా మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇది ముఖ్యంగా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి, ఒకవేళ ఫ్రిడ్జ్ ఉన్నా కూడా అందులో పెడితే పాడవుతాయి, లేదంటే విటమిన్స్ లాస్ అవుతాయి అనుకునే వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట. ఇది ఇట్లా తడుపుకుంటూ ఉండాలి. మంచి సమ్మర్లో ఇట్లా మనం గుడ్డ కప్పి ఒక కుండకి అందులో వెజిటబుల్స్ వేసి ఇట్లా తడుపుతూ ఉంటే అవి ఫ్రెష్గా ఉంటాయన్నమాట, డ్రై అవ్వవు. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇంకొక టిప్ ఏంటంటే మనకి చిన్న చిన్న టిప్స్ ఇవి. ఇంకొకటి ఏంటంటే మనం చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్న కర్ర ఉంటుంది కదా, అది శుభ్రంగా క్లీన్ చేసి అట్లాగే పెట్టేస్తే దాని మీద వైట్ బూజులాగా ఉంటుంది. అట్ట కాకుండా బాగా ఎండబెట్టి ఈ ఆటా కవర్ ఉంటుంది కదా దాన్నే చుట్టేసి బాగా ఎండిన తర్వాత దాన్ని బాగా తుడిచి చుట్టేసి ఆ కవర్కి మనం ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటే మనం ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ యాస్టీజ్గా వాడుకోవచ్చు. సో దాన్ని మళ్ళీ కడిగి రుద్ది ఆ ఫంగస్ పోయే వరకు అట్లా చేయకుండా ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకపోతే చిన్న చిన్న మనకి ఉంటాయి కదా డమ్లు, ఇవి ఇట్లా మనం ఏదైనా పెప్పర్ లాంటిది కానీ లేదంటే ఇంకేదైనా ఇలాచి కానీ దంచుకున్నప్పుడు అట్లా వదిలేస్తే దాంట్లో పురుగులు చేరుతాయి. అట్లా పురుగులు చేరకుండా ఉండడం కోసం దానికి సరిపోయిన కప్పు కానీ గ్లాసు కానీ ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, పురుగులు చీమలు పోకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు దానికి సరిపోయే కప్పు పెట్టాను, దీనికి ఒక గ్లాసు పెట్టాను. సో ఈ విధంగా మనం క్లీన్గా ఉంటుంది అన్నమాట. పురుగులు పోవు, అదేవిధంగా చీమలు పోవు. ఈ 5 టిప్స్ మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్ చాలా యూజ్ఫుల్ అండి.